మీరు కోడింగ్ స్టార్ట్ చేయాలి, సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి అనుకుంటున్నారు. ఇదొక మంచి డిసిషన్. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. 90% బిగినర్స్ కోడింగ్ స్టార్ట్ చేసే ముందు, ఏదైనా టెక్నాలజీ నేర్చుకునే ముందు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. ఈ మిస్టేక్స్ వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది, చివరికి కోడింగ్ ఈజ్ నాట్ ఫర్ మీ అని మధ్యలోనే డ్రాప్ అయిపోతున్నారు. సో ఈ వీడియోలో మీరు కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసే ముందు అవాయిడ్ చేయాల్సిన 10 మిస్టేక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. మీరు కోడింగ్ నేర్చుకోవాలన్నా, వెబ్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, ఏఐ లేదా ఏ ఐటీ స్కిల్ నేర్చుకోవాలని మీరు ప్లాన్ చేసుకున్నా, ఈ వీడియో మీ టైంని, మీ కెరీర్ని, మీ మనీని చాలా సేవ్ చేస్తుంది. చాలా మంది చేసే ఫస్ట్ మిస్టేక్ గోల్ లేకుండా కోడింగ్ స్టార్ట్ చేయడం. పైథాన్ నేర్చుకుంటారు, తర్వాత జావా, ఆ తర్వాత ఏఐ, ఇదేది కాదు చివరికి వెబ్ డెవలప్మెంట్ అంటారు. డైరెక్షన్ లేకుండా నేర్చుకుంటే కన్ఫ్యూజన్ మాత్రమే మిగులుతుంది. కాబట్టి ముందు మీరు ఏం నేర్చుకోవాలో ఒక క్లియర్ గోల్ పెట్టుకోండి. వెబ్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, యాప్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, ఇలా ఏదో ఒకటి పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించి స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం నేర్చుకోండి. గోల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ మిస్టేక్ వచ్చేసి రోజంతా యూట్యూబ్ ట్యూటోరియల్స్, యూట్యూబ్ ప్లేలిస్ట్లు చూస్తూ ఉండడం. కోడింగ్ అనేది చూస్తే రాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఒక టాపిక్ లేదా ఒక సింటాక్స్ గురించి మీరు వీడియో చూసారంటే వెంటనే దాని మీద ప్రాక్టీస్ చేయాలి. ఈవెన్ ఒక 2-3 టైమ్స్ సేమ్ టాపిక్ మీద ప్రాక్టీస్ చేసినా అది మీకే మంచిది. 100 వీడియోస్ చూసినా ప్రాజెక్ట్ బిల్డ్ చేయలేకపోతే యూజ్ లేదు. మనకే అన్ని లాంగ్వేజెస్, అన్ని టెక్నాలజీస్ వచ్చేయాలి, అవన్నీ రెజ్యూమ్లో పెట్టేయాలి. 1 మంత్ పైథాన్, తర్వాత జావా, తర్వాత ఏఐ. దీనివల్ల ఏమవుతుంది, అన్ని మీకు కొంచెం కొంచెం వస్తాయి, కానీ దేనిలోనూ మీరు పర్ఫెక్ట్ అవ్వలేరు. కాబట్టి ఒక లాంగ్వేజ్ ఆఫ్ టెక్నాలజీని పట్టుకొని దాని మీద కన్సిస్టెంట్గా ఉండండి చాలు. 3 months సాఫ్ట్వేర్ జాబ్ అని మనకి యూట్యూబ్ లో చాలానే థంబ్నెయిల్స్ ఉంటాయి, అండ్ బయట కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ అలానే ప్రమోట్ చేస్తారు. 3 months జాబ్ లేదా ఫ్రీ రిఫండ్ అని. రియాలిటీ ఏంటంటే స్కిల్ బిల్డ్ చేయడానికి టైం పడుతుంది. ముందు స్టార్ట్ చేయండి, మెల్లమెల్లగా నేర్చుకోండి, మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి. ఆ తర్వాత జాబ్ దానికదే వెతుక్కుంటూ వచ్చేస్తుంది. తప్పు చేయని వాడు మనిషే కాదు. బిగినర్స్ ఎర్రర్స్ చూసి చాలా ప్యానిక్ అవుతారు. ఎంత చేసినా మనకి ఎర్రర్సే వస్తాయి అనే ఒక భ్రమలో ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, డెవలపర్స్ డైలీ ఈ ఎర్రర్స్ ని సాల్వ్ చేసుకుంటూనే ఉంటారు. ఇదేమి సినిమా కాదు కదా సింగిల్ టేక్ ఆర్టిస్టులు ఉండడానికి. అసలు కోడింగ్ అంటేనే ప్రాబ్లమ్ సాల్వింగ్. రియల్ వరల్డ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని, ఇష్యూస్ ని మనం కోడింగ్ తో సాల్వ్ చేస్తాం. సో ఈ ఎర్రర్స్ రావడం అనేది సహజం. కాబట్టి ఎర్రర్స్ వచ్చినప్పుడు వాటిని రెక్టిఫై చేసుకుంటూ మీ కోడింగ్ అయితే కంటిన్యూ చేయండి. సర్టిఫికేట్స్ కంటే ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. మీరేదో కొత్తగా చాట్ జీపీటీ, క్లాడ్ ఇలాంటివి పెద్దవి డెవలప్ చేయాల్సిన పని లేదు. చిన్న ప్రాజెక్ట్స్ లైక్ క్యాలిక్యులేటర్ యాప్, పోర్ట్ఫోలియో వెబ్సైట్, ఎక్స్పెన్స్ ట్రాకర్, వెదర్ యాప్, ఇలాంటి చిన్నవి బిల్డ్ చేస్తే చాలు. నేను చెప్పేది మీరు ఓన్ గా మీ లాజిక్ తో బిల్డ్ చేసే ప్రాజెక్ట్స్ గురించి. అమీర్పేటలో మీ కాలేజ్ ప్రాజెక్ట్ కోసం కొన్నది కాదు. అసలు ఒకరితో కంపేర్ చేసుకోవడం అనేది మిస్టేక్ కాదు, ఇది ఒక రోగం. మనం మాత్రం ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచి ఈ కంపారిజన్ లోనే కదా పెరిగింది, చదువుకుంది అంతా. ఇప్పుడు జాబ్స్ లో కూడా వాడికి అంత ప్యాకేజ్, వీడికి ఇంత ప్యాకేజ్ అని కంపారిజన్స్ ఒకటి. మీరు ఎవరికైనా నాకు జాబ్ వచ్చింది అని చెప్తే ముందు ప్యాకేజ్ ఎంత అని అడుగుతారు. ఇవి కాక లింక్డ్ఇన్ లో సమ్మన్ గాట్ 20 LPA, సమ్మన్ బికమ్ ఏఐ ఇంజనీర్, అలాంటి జంక్ చూసి డిమోటివేట్ అవ్వకండి. మన కాంపిటీషన్ నిన్నటి మనతోనే. ప్రతిరోజు కొంచెం ఇంప్రూవ్ అయితే చాలు. సరే, మొత్తానికి మీరు కోడింగ్ నేర్చేసుకున్నారు. అసలు కోడింగ్ లో మిమ్మల్ని కొట్టేవారే లేరు. కానీ ఇంటర్వ్యూ క్లియర్ చేయాలంటే కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిన దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగడం అనేది చాలా పెద్ద స్కిల్. వీకెండ్ లో నేర్చుకుందాం, ఇవాళ కాదు రేపటి నుంచి ప్రాక్టీస్ చేద్దాం, అసలు ఈ 2 days కలిపి ఎల్లుండి కవర్ చేసుకుందాం. ఇలా మీరు డైలీ డిలే చేసుకుంటూ పోతే మీ సక్సెస్ కూడా అలాగే డిలే అవుతుంది. సో డైలీ కొంత టైం ఈ కోడింగ్ కి కేటాయించి కన్సిస్టెంట్ గా లెర్నింగ్ అనేది ఉంటేనే ఏదైనా అచీవ్ చేయగలరు. కోడింగ్ అనేది స్టార్టింగ్ లో డిఫికల్ట్ అనిపించడం చాలా నార్మల్. కానీ చాలా మంది తెలియక ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది అనే టైంలోనే క్విట్ చేస్తారు. దానికి రీజన్స్ కోడింగ్ అంటే భయమై ఉండొచ్చు, లేదా ఓపిక లేకపోవడం కావచ్చు. ఇలాంటప్పుడు పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వన్స్ మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేశారంటే పూర్తిగా వచ్చే వరకు ఆపొద్దు. సో గైస్, ఐటీ ఫీల్డ్ అనేది చాలా మంచి ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఈ లే ఆఫ్స్ ఇవన్నీ ఉంటాయి, అలాగే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. కానీ ఈ స్మార్ట్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు గనుక ఇప్పుడు చెప్పిన ఈ 10 మిస్టేక్స్ ని అవాయిడ్ చేస్తే మీ జర్నీ అనేది ఈజీగా ఉంటుంది. సో మీరు కోడింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే ఏ మిస్టేక్ చేశారో, లేదా ఏ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఇలాగే కోడింగ్ గురించి కానీ, ఏఐ, టెక్ కెరియర్స్ లేదా ఫుల్ కోర్సెస్ గురించి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.